హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ మనందరికి తెలుసు భారతదేశంలో అతి పురాతనమైనవి, అతి శ్రేష్టమైన దేవాలయాలు చాలా ఉన్నాయని. అట్లాంటి ఒక దేవాలయమే హైదరాబాద్‌కి కేవలం 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. నేను కేసరగుట్ట ఆలయం గురించి మాట్లాడుతున్నాను. ఈరోజు నేను ఆలయాన్ని సందర్శించడానికి వెళ్తున్నాను అండ్ మిమ్మల్ని కూడా నాతో తీసుకెళ్తున్నాను. సో, ఈ వీడియోని ఎండ్ దాకా చూడండి అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ది ఛానల్ అండ్ లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. సో, మనం కేసరగుట్ట ఆలయానికి వచ్చేసాము. నా వెనకాల కనిపిస్తున్న గుడే కేసరగుట్ట మహాశివుని ఆలయం. ఈ ఆలయంలో ఉన్న శివలింగం మహాశివుడు స్వయంగా అందించిన లింగం. శ్రీరాముని సహస్రాలతో ప్రతిష్ఠించిన లింగం. ఈ టెంపుల్ కూడా చాలా పాతది. అరౌండ్ 3 and 4th సెంచురీలో చాళుక్యుని నాటి టెంపుల్ ఇది. సో, 12th సెంచురీలో తానీషా ప్రభువు కిందున్న అక్కన్న మాదన్న ఒకసారి ఈ టెంపుల్‌కి రావడం జరిగింది. ఈ టెంపుల్ చూసి ఇక్కడ మహాశైవ క్షేత్రం ఉంది. దీన్ని విష్ణు క్షేత్రంగా కూడా మార్చాలి అనే ఉద్దేశంతో ఈ కేసరగుట్ట టెంపుల్‌కి స్టోరీ ఏంటంటే, రాముడు రావణ సంహారం అయిన తర్వాత అయోధ్యకు బయలుదేరుతాడు. వెళ్ళే దారిలో ఈ కేసరగుట్ట యొక్క ప్రకృతి అందాన్ని చూసి ఇక ఒక శివాలయం స్థాపిస్తే బాగుంటుంది అని అనుకుంటాడనమాట. అనుకున్నప్పుడు ఆంజనేయ స్వామికి కాశీలో ఉన్న ఒక శివలింగాన్ని తీసుకురామని చెప్తే ఆంజనేయ స్వామి వెంటనే బయలుదేరుతాడు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే ఆంజనేయ స్వామికి టైంకి శివాలయాన్ని తీసుకురాలేకపోయినప్పుడు రాముడు చింతించి శివుణ్ణి వేడుకోగా మహాశివుడు స్వయంగా అందించిన లింగం. సో ఇక్కడున్న ఈ లింగం యొక్క స్పెషాలిటీ ఏంటంటే మహాశివుడు స్వయంగా అందించిన లింగం, శ్రీరాముడిచే స్వయంగా స్థాపించబడిన లింగం. సో అది ఈ లింగానికి ఉన్న స్పెషాలిటీ. ఇంకోటి బ్రహ్మసూత్రం రాసిన అతి తక్కువ లింగాల్లో ఇది ఒకటి. మనకు తెలుసు బ్రహ్మసూత్రం ఉన్న రంగాలు టచ్ చేయడం కానీ చూడడం కానీ మహాభాగ్యం అని. సో అలాంటి లింగం మన కేసరగుట్టలో ఒక లింగం. సో అలా కాశీ నుంచి హనుమంతుడు సమయానికి రాలేకపోవడంతో మహాశివుడు ఇచ్చిన లింగాన్ని శ్రీరాముడికి ప్రతిష్టాపన చేస్తాడు. అలా చేసిన లింగం ఇప్పుడు మనకు గుడిలో కనిపిస్తున్న లింగం. కానీ కొంతసేపు తర్వాత హనుమంతుడికి ఈ చోటికి వస్తాడు. వచ్చి తన రాముడు చెప్పిన పని చేయలేకపోయిన బాధతో తను తీసుకొచ్చిన లింగాన్ని విసురుకొడతాడు. సో అలా విసురుకొట్టిన లింగం పగిలిపోయి 101 చోట్ల పడుతుంది. శివలింగానికి కొన్ని స్పెషాలిటీ ఏంటంటే విష్ణుమూర్తి విగ్రహం కానీ వేరే విగ్రహం కానీ పగిలినా లేదా డ్యామేజ్ అయినా సరే దాని పూజకు పనికిరాదు అంటారు. కానీ ఒక లింగం మటుకు పగిలి ఎన్ని ముక్కలైనా సరే ప్రతి ముక్క ఒక శివలింగం మారచ్చు. సో అందుకే ఇక్కడున్న బయట ఉన్న నోట ఒక చిన్న శివలింగాలకు కూడా అప్పుడు పూజలు జరుగుతూ ఉంటాయి, భక్తులు వచ్చి మొక్కుతూ ఉంటారు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అది ఈ క్షేత్రం యొక్క స్పెషాలిటీ. చెప్పిన స్టోరీనే ఇక్కడ గుడికి లెఫ్ట్ సైడ్ ఈ బొమ్మల ద్వారా చేసి పెట్టారు. ఇక్కడ మన స్టోరీ మొత్తం చూడొచ్చు. ధ్వజస్తంభం ముందు మన కాలభైరవుడు దొరుకుతాడు. ఇట్లా గుడి నుంచి బయటికి రాగానే మనకి శ్రీ మారుతి కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయం కనపడుతుంది. ఈ ఆలయాన్ని కూడా దర్శించుకుందాం. ఇక గుడి నుంచి బయటికి రాగానే నాగదేవత ఆలయం కనపడుతుంది. ఈ ఆలయం స్పెషాలిటీ ఏంటంటే కొందరు జాతకరీత్యా నాగప్రతిష్ఠ చేయాలి, ఇట్లాంటివి దోషాలు కానీ ఇట్లాంటివి ఉంటే ఇక్కడ చేయొచ్చు అనమాట. సో హైదరాబాద్కి ఒక 60 కిలోమీటర్స్ దూరంలో ఉన్న కేసరగుట్ట ఆలయాన్ని తప్పకుండా దర్శించండి అండ్ మీ అనుభవాల్ని మాకు కమెంట్స్ ద్వారా
చెప్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ నౌ.